హలో అండి, ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా కడుపు నిండా తింటారు. పెసరపప్పు 1 కప్పు వేసాను, 1 కప్పు ఉద్దిపప్పు వేసాను. వేసి ఇలా బాగా కలుపుకునేసి అందులో వాటర్ పోసి బాగా 2 సార్లుగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసి మొత్తం కడుక్కోవాలి. 2 సార్లు కడిగేసి సరిపోతుంది. ఇప్పుడు కడిగేసిన తర్వాత పప్పు అంతా బాగా మునిగే వరకు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు నానితే సరిపోతుంది. హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. నేను 1 అవర్ పాటు నానబెట్టాను చూడండి. ఇప్పుడు 1 అవర్ తర్వాత పప్పు అనేది బాగా మెత్తగా నానిపోయింది కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీలోకి పప్పు అంతా వేసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలి. చూడండి ఇలా పట్టుకోవాలి. ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పప్పుని మొత్తం వేరొక గిన్నెలోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర, మీడియం సైజు ఉల్లిపాయ 1 కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయను కూడా ఇలా వేసుకొని తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసేసి ఇందులో మనం ఏ కప్పుతో అయితే పప్పు వేసామో అదే కప్పు 1 కప్పు గోధుమ పిండి వేసి సరిపోతుంది. అందులోనే వంట సోడా కూడా కొంచెం వేసి ఇలా బాగా కొంచెం వాటర్ పోసి ఇలా కలుపుకున్నాను. వాటర్ పోసి మనం దోశ పిండి ఎలాగ ఉంటుందో అలా కొంచెం గట్టిగా అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 స్పూన్ల దాకా వేసాను. ఎక్కువ ఏం అవసరం లేదు. ఇలా వేసి సరిపోతుంది. ఇప్పుడు పిండిని ఇలా వేసుకుందాం. ఇలా వేసుకొని కొంచెం కొంచెం అలా పెట్టుకుంటే గుంత పెనం తీసుకొని ఇలా వేసుకోండి. అంటే మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటే బాగా కాలుతాయి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకునేసి ఇలా చేస్తే ఇప్పుడు చూడండి ఒక పక్క కాలిపోయాయి కదా, మరో పక్క తిప్పుకుందాం. చూడండి ఇలా ఎంత బాగా కాలిపోయాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇలాగ మిగిలినవన్నీ కూడా ఇలా చేశాను. చూడండి ఒక 4 అయినాయి కదా. చూడండి 2 పక్కల కూడా ఎంత బాగా కాలినాయి. చూడండి బ్రేక్ఫాస్ట్కు తెల్లారి మార్నింగ్ చేసి పెట్టామంటే పిల్లలు హ్యాపీగా తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు.